హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ. మరి ఇప్పుడు మనకు ఆంధ్రజ్యోతి దిక్సూచిలో ఇచ్చినటువంటి విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివి తెలుసుకుందాం. చూస్తే ఈరోజు పేపర్లో సశస్త్ర సీమ బల్లో కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇందులో 272 ఖాళీలు ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ సశస్త్ర సీమ బల్ ఎస్ఎస్బి 2023 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇక పోస్టు చూస్తే కానిస్టేబుల్, జనరల్ డ్యూటీ, అట్లాగే గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ ఉన్నాయి. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంకా నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి. ఇవేంటంటే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. ఇక క్రీడా ఈవెంట్స్ చూస్తే ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, పెన్కాక్ సిలాట్, పవర్ లిఫ్టింగ్, షూటింగ్ స్పోర్ట్స్, స్విమ్మింగ్, టైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్, ఉషు, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్ ఈ విభాగాల్లో క్రీడా ఈవెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ స్పోర్ట్స్ కోటాలో ఈ ఖాళీలు వర్తిస్తాయి. ఇక వయసు చూసినట్లయితే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యవారై ఉండాలి. ఇక జీతభత్యాలు ఇందులో చూస్తే 21,700 నుంచి 69,100 వరకు జీతం ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ చూస్తే క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఇంకా డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా దీన్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది ఎంపిక ప్రక్రియ. ఇక దరఖాస్తు రుసుంకి కేటాయించారు 100 రూపాయలు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గము ఇంకా మహిళా అభ్యర్థులకి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల లోపు దీన్ని దరఖాస్తు చేసుకోవాలి. ఇక వెబ్సైట్ చూసినట్లయితే apply.ssb.com చూస్తే తెలుస్తుంది. ఇక రైల్టెల్ కార్పొరేషన్లో మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో 81 ఖాళీలు నోటిఫికేషన్ విడుదల చేశారు. న్యూఢిల్లీలోని రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీని కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పోస్టులు చూస్తే అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్లో 26 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ 27 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్లో 15 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్లో 6 పోస్టులు, ఇంకా అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్లో 7 పోస్టులు దీనికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇక దీనికి ఉండాల్సిన అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంకా ఎంపిక ప్రక్రియ చూస్తే రాత పరీక్ష, యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి దరఖాస్తు చేసేటప్పుడు ఫీ ఉంది, 1,200 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం 600 రూపాయలు మాత్రమే దరఖాస్తు రుసుము ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీగా నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. వెబ్సైట్ చూసినట్టయితే railtelindia.com. ఇక ఐఐఎస్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్ తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ విభాగం కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఒక పోస్టు, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఒక పోస్టు, అంటే జేపీఎఫ్ 1 దాంట్లో ఒక పోస్ట్ ఉంది, జేపీఎఫ్ 2లో ఒక పోస్ట్ ఉంది, జేపీఎఫ్ 3లో 2 పోస్టులు ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1లో ఒక పోస్టు ఖాళీలు ఉన్నాయి. అర్హత చూసినట్లయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలి అంటున్నారు. ఇక వయోపరిమితి చూస్తే జేపీఎఫ్ పోస్టులకు 35 ఏళ్ళు ఉండి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ దీనికి 35 ఏళ్ళు ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి 50 ఏళ్ళు వయసు మించకుండా ఉన్నవారై ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ చూస్తే నవంబర్ 9 వరకు ఉంది. వెబ్సైట్ వచ్చేసి www.iist.ac.in. ఇక ఎయిమ్స్ భోపాల్లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులకి ఖాళీలు 357 దరఖాస్తులని ఆహ్వానిస్తున్నారు. భోపాల్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3లో నర్సింగ్ ఆర్డర్లీ
106 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 3లో 41 పోస్టులు, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 38 పోస్టులు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2లో 27 పోస్టులు, వైర్మెన్లో 20 పోస్టులు, శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3లో 18, ప్లంబర్ పోస్టులు 15, ఆర్టిస్ట్ మోడలర్గా 14 పోస్టులు, క్యాషియర్ 13 పోస్టులు, ఆపరేటర్ ఆర్ లిఫ్ట్ ఆపరేటర్ 12 పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ రిసెప్షనిస్ట్గా 5 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మ్యాన్ఫోల్డ్ టెక్నీషియన్ గ్యాస్ స్టివార్డ్ ఆర్ గ్యాస్ కీపర్ 6 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రీషియన్గా 6 పోస్టులు, మెకానిక్ ఏసీ మెకానిక్గా 6 పోస్టులు, డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 5 పోస్టులు, అసిస్టెంట్ ల్యాండ్రీ సూపర్వైజర్గా 4 పోస్టులు, డిస్పెన్సింగ్ అటెండెంట్ 4 పోస్టులు, మెకానిక్లో E&M 4 పోస్టులు, లైబ్రరీగా అటెండెంట్ గ్రేడ్ 2లో 3 పోస్టులు, గ్యాస్ ఆర్ పంప్ మెకానిక్లో 2 పోస్టులు, టైలర్ గ్రేడ్ 3లో 2 పోస్టులు, లైన్మెన్ ఎలక్ట్రికల్ 2 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ 1, ఫార్మా కెమిస్ట్ ఆర్ కెమికల్ ఎగ్జామినర్ 1 పోస్టు, కోడింగ్ క్లర్క్ 1 పోస్టు, మ్యానిఫోల్డ్ రూమ్ అటెండెంట్గా 1 పోస్టు. ఇవన్నీ కూడా ఓవరాల్గా 357 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇచ్చిర్రు. దీంట్లో అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి 10వ తరగతి అంటే 10+2 డిప్లొమా, ఇంకా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత పోస్టులకు అనుసరించి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంపిక విధానం చూసినట్లయితే రాత పరీక్ష ఉంటుంది, అట్లాగే స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం చూస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 20 వరకు ఉంది. వెబ్సైట్ చూస్తే www.aimsbhopal.edu.inలో ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్కి సంబంధించి చూస్తే ఎంపీటీ ఎంఎస్సి నర్సింగ్లో ప్రవేశానికి కాలేజీ సెకండ్ కౌన్సిలింగ్కి ఆహ్వానిస్తుంది. ఇందులో వరంగల్లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ KNRUHS మాస్టర్ ఆఫ్ సైన్సెస్ ఎంఎస్సి ఇన్ నర్సింగ్, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎంపీటీ ప్రోగ్రాంలకు సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది యూనివర్సిటీ. దీని ద్వారా అనుబంధ కళాశాలల్లో మిగిలిన కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. మొదటి ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చినా ప్రోగ్రాంలో జాయిన్ కాని అభ్యర్థులు కౌన్సిలింగ్కి అనర్హులుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు సీటు రాని అభ్యర్థులు సీటు వచ్చినా కాలేజ్ మారాలనుకునేవారు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఎంపీటీ ప్రోగ్రాంలో 18 సీట్లు, ఎంఎస్సి నర్సింగ్లో 144 సీట్లు ఉన్నాయి. అకాడమిక్ మెరిట్ ఆధారంగా సీట్లు అలాట్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కాళోజీ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక యూనివర్సిటీ ఫీజు చూస్తే 10,000 రూపాయలు ఉంది. మొదటి ఫేజ్లో చెల్లించిన వారు మళ్ళా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తారు. ఇక వెబ్ ఆప్షన్స్ ఇచ్చేందుకు చివరి తేదీగా నవంబర్ 5 మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం ఉంది. ఇక వెబ్సైట్ చూసినట్లయితే www.knruhs.telangana.gov.inలో మనం చూడొచ్చు. ఇక ఇంకొక నోటిఫికేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించింది మనం ఇక్కడ చూసినట్లయితే మీకు కనబడడానికి ఇక్కడ నేను జూమ్ చేస్తున్నా. సో ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో MBA, ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ IIFT MBA ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సో ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్ళు ఉంటుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. క్యాట్ ఆధారంగా క్యాట్ 2023 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్స్, రైటింగ్ స్కిల్స్ అసెస్మెంట్ పరంగా ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి అడ్మిషన్స్ ఇస్తారట. ఇక విదేశీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వీరిని GMAT వ్యాలిడ్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మ్యాట్, XCAT తదితర జాతీయ పరీక్షల స్కోర్లను పరిగణలోకి తీసుకోరు అని చెప్తున్నారు. ఇక ప్రోగ్రాం వివరాలు చూస్తే ఇది 6 ట్రైమెస్టర్ల జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం. ఇది ఢిల్లీ, కోల్కతా క్యాంపస్లలో అందుబాటులో ఉంది. ఇంటర్నేషనల్ బిజినెస్ స్పెషలైజేషన్కు సంబంధించి ఢిల్లీ క్యాంపస్లో 258 సీట్లు, కోల్కతా క్యాంపస్లో 253 సీట్లు ఉన్నాయి. ఇక బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్కు సంబంధించి ఢిల్లీ క్యాంపస్లో 60 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రాంలో భాగంగా కోర్ కోర్సులు, ఎలెక్టివ్ కోర్సులు, పోర్ట్ విజిట్, సమ్మర్ ప్రాజెక్ట్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్,
కాంప్రహెన్సివ్ వైవా, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రోగ్రాంలో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ మార్కెట్, ఇండియాస్ డొమెస్టిక్ మార్కెట్, ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్, మోడర్న్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర అంశాలు వివరిస్తారట. ఇక బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రాంలో మేనేజీరియల్ కాన్సెప్ట్లు, బిజినెస్ ప్రాబ్లమ్స్, డేటా ఎకోసిస్టమ్, డేటా మేనేజ్మెంట్ అండ్ విజువలైజేషన్, టూల్స్, ప్లాట్ఫామ్స్, సాఫ్ట్వేర్, ఈ-కామర్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆపరేషన్స్, సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్, హెల్త్ కేర్, అనలిటికల్ మోడల్స్ అండ్ స్ట్రాటజీస్, బిజినెస్ ప్రాసెస్ ఇన్నోవేషన్, సాఫ్ట్వేర్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ తదితర అంశాలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు చూసినట్లయితే MBA ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రోగ్రాంలో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక దివ్యాంగులు, SC ST అభ్యర్థులకు 40% మార్కులు వస్తే సరిపోతుంది. ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. వీరు 2024 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. MBA బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రాంలో ప్రవేశానికి మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణులు, BE లేదా బీటెక్ పూర్తి చేసిన వారు, మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్తో పాటు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక డిగ్రీ స్థాయిలో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. 2 స్పెషలైజేషన్లకు క్యాట్ 2023 అర్హత తప్పనిసరిగా ఉండాలి. విదేశీ విద్యార్థులు 2022 జనవరి 1 తర్వాత నిర్వహించిన గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ GMAT అర్హత సాధించిన వారే ఉండాలి. అంతకన్నా ముందు స్కోర్లను పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక ఇందులో వయోపరిమితికి సంబంధించి నిబంధనలు ఎలాంటివి లేవు. ముఖ్యమైన సమాచారం ఇందులో చూస్తే దరఖాస్తు ఫీజు చూస్తే జనరల్, OBC, EWS అభ్యర్థులకు మాత్రం 3,000 రూపాయలు ఉంది. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్, SC ST అభ్యర్థులకు మాత్రం 1,500 రూపాయలు మాత్రమే ఉంది. విదేశీ విద్యార్థులకు మాత్రం 15,000 రూపాయలు అంటే $200 చెల్లించాల్సి ఉంటుంది దరఖాస్తు ఫీజు. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ చూసినట్లయితే ఇండియన్ అభ్యర్థులకు డిసెంబర్ 6 వరకు ఉంది. విదేశీ అభ్యర్థులకు మాత్రం 2024 జనవరి 15 నుంచి మార్చి 15 వరకు అవకాశం ఉంది. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ చూసినట్లయితే www.iift.ac.in సంప్రదించవచ్చు. ఇక మరొక నోటిఫికేషన్ ఇక్కడ మనకు ఉంది. అదేంటంటే CSIR UGC నెట్ డిసెంబర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది చూస్తే సైన్స్ విభాగాల్లో బోధన, పరిశోధనలకు అవకాశం కల్పించే జాయింట్ CSIR UGC నెట్ ఎగ్జామినేషన్ 2023 డిసెంబర్ నోటిఫికేషన్ విడుదల చేసిర్రు. ఇవి పూర్తి వివరాలు చూస్తే ఈ పరీక్షని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహిస్తుంది. ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్నకు ఎంపికైన అభ్యర్థులు CSIR ఆధ్వర్యంలోని రీసెర్చ్ సెంటర్లు, యూనివర్సిటీల్లో PhD అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఫెలోషిప్ కింద 2 ఏళ్ల పాటు నెలకు 37,000 రూపాయలు చెల్లిస్తారు. కంటిజెన్స్ గ్రాంట్ కింద 20,000 రూపాయలు చెల్లిస్తారు. ఇక తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కింద నెలకు 42,000 చెల్లించడానికి అవకాశం ఉంది. లెక్చరర్షిప్నకు ఎంపికైన అభ్యర్థులు ప్రముఖ యూనివర్సిటీలు ఆర్ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రయత్నించుకోవడానికి అవకాశం ఉంది. సబ్జెక్టులు చూస్తే కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కు సంబంధించి ఇందులో సబ్జెక్ట్స్గా ఉన్నాయి. ఇక ఇందులో ఒకసారి మనము అర్హతలు చూసినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55% మార్కులతో MSc లేదా ఇంటిగ్రేటెడ్ BS-MS లేదా 4 ఏళ్ల BS లేదా BE లేదా బీటెక్ లేదా B-Pharmacy, MBBS, BSc ఆనర్స్ ఇందులో ఏవైనా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు 50% మార్కులు వస్తే సరిపోతుంది. ఇక BE, బీటెక్, BS, B-Pharmacy, MBBS వీటిలో ఏ కోర్సులోనైనా చివరి సంవత్సరం పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు లేదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ ఫెలోషిప్కి అప్లై చేసుకోవడానికి వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. వీరు లెక్చరర్షిప్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్నకు అనర్హులు.
ప్రస్తుతం బీఎస్సీ ఆనర్స్ చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు లేదా ఫలితాల కోసం చూస్తున్న వారు దరఖాస్తుకు అనర్హులుగా తెలియజేస్తున్నారు. ఇక ఫెలోషిప్నకు అభ్యర్థుల వయసు చూస్తే జూలై 1 నాటికి 2023 28 ఏళ్ళు మించకుండా ఉండాలి. లెక్చరర్షిప్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్కు గరిష్ట వయోపరిమితి నిబంధనలు లాంటివి ఎలాంటివి లేవు. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ దీనికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే దీనిని సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో నిర్వహిస్తారు. మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో 3 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్ట్ అందరికీ కామన్గా ఉంటుంది. దీనిలో జనరల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలిసిస్, ఇంకా అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్ ఫార్మేషన్, పజిల్స్ నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండో పార్ట్లో చూస్తే అభ్యర్థి ఎంచుకున్నటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. మూడో పార్ట్లో చూస్తే సైంటిఫిక్ కాన్సెప్టులు, సైంటిఫిక్ నాలెడ్జ్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారట. ఇక మొదటి 2 పార్ట్లలోని ప్రశ్నలకు ఒక్కోదానికి 2 మార్కులు ఉంటాయి. మూడో పార్ట్లోని ప్రశ్నలకు ఒక్కోదానికి 4 మార్కులు కేటాయిస్తారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే సబ్జెక్టుకు నిర్దేశించిన మేరకు మార్కులు కోత విధిస్తారు. అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. మొత్తం మార్కులు 200 ఉంటాయి. దీనికి సమయము 3 గంటలుగా కేటాయిస్తారు. ఇక ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం చూస్తే దరఖాస్తుకు ఫీజు జనరల్ అభ్యర్థులకైతే 1100 రూపాయలు ఉంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకైతే 550 రూపాయలుగా ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 275 రూపాయలు ఉంది. దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 30 వరకు ఉంది. కరెక్షన్ విండో ఓపెన్ వరకు దానికోసం చూస్తే డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు అంటే మీరు ఎగ్జామ్ రాయాలనుకున్న పరీక్ష కేంద్రాలు సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి చూస్తే 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇక మన తెలంగాణకు వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ ఇవి తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇక జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ 2023 డిసెంబర్ తేదీలు డిసెంబర్ 26, 27, 28న ఉంటాయి. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే సంప్రదించాల్సిన వెబ్సైట్ csirnet.nta.nic.in. ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి దిక్సూచిలో ఇచ్చినటువంటి విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటివి. ఇట్లాగే రోజు మనము మైక్ టీవీ ద్వారా ప్రతిరోజు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాం.